హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్స్ పులావ్ అండి. ఎవరైనా ఎంతో ఈజీగా చిటికలో చేసే విధంగా సింపుల్ ప్రాసెస్తో ఉంటుందండి ఈ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్ రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు. ఈ రైస్ని బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యి 2 స్పూన్లు వేసాను. ఈ నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత దీనిలో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఏమాత్రం కూడా మాడకూడదు. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. రైస్ ఎంత తీసుకుంటే డబుల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఏమాత్రం కూడా మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోమండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఎసరు కాగుతూ ఉంటుంది. ఎసరు కాగేంత వరకు వెయిట్ చేయాలండి. ఎసరు వచ్చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో రైస్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా రైస్ ఉడుకుతూ ఉంటుందండి. ఒకసారి కలిపి చెక్ చేసుకోవాలండి. సో రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ పదార్థాలు ఏం వాడే పని లేదు. సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.